అయితే అన్న ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఇప్పుడు విజయోత్సవాలు కూడా చేస్తున్నారు. మీరు హంస లాంటి వాళ్ళు పాలు పాలు నీళ్ళు నీళ్ళు అని చెప్తారు మీరు, రైట్? ఏంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పండి, కరెక్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలి. చూడండి, మా ముఖ్యమంత్రి 100 రోజులు అన్నదే పట్టుకుంటున్నాడు. నేను అడగలే, అపోజిషన్ అడిగేది ఏంటంటే 1 పాయింట్ ప్రోగ్రామ్ 100 రోజులలో చేసిండ్రా లేదా. నేను దానికి జవాబు ఏం చెప్తాను, మీరు కూడా రైతులకు 1,00,000 రుణమాఫీ చేసిండ్రు, కానీ ఎన్నిసార్లు చేసిండ్రే? 3 సార్లు చేస్తే అది ఇంట్రెస్ట్ చెప్పలేదుగా. 100 రోజులు చేస్తా అని చెప్పలేదు కదా. 100 రోజులనే పట్టుకుంటున్నారు. మీరు 4 ఏళ్ళు అయినా ఆ 3 సార్లు ఇవ్వడం వల్ల ఆ 1,00,000 రుణమాఫీ ఏది ఇంట్రెస్ట్ కిందనే పోయింది. ఇవాళ మా ముఖ్యమంత్రి అన్నదాని మీదే పట్టుకుంటారు, కానీ సగం 3/4 ఇచ్చారు, ఇంకా 1/4 అది ఇస్తారు. అదేవిధంగా మేము చెప్పినట్టు మహిళలకు బస్ ఫ్రీ చేస్తున్నాం. సిలిండర్ 2,500 ఏది 2,500 ఇస్తానే కదా మహిళలకి. 2,500 కూడా మీటింగ్లో డిసైడ్ అవుతుంది. ఈ తర్వాత ఇప్పుడు దానికి కూడా బోనస్ కూడా ఇస్తా అని చెప్తున్నారు. ఇది కూడా ఫినిష్ చేసినాక మహిళలకు ఏదైతే 2,500 అది ఇస్తారు. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ కూడా 500కే సిలిండర్ వచ్చేటట్టు. ఇవన్నీ అంచెలంచెలుగా అవుతాయి. వాళ్ళు ఎంతసేపటికి నువ్వు చేయలేదు అని మీరు కూడా డిలే చేసినా లేదా? మరి 1000 రోజులు అని చెప్తే అయిపోయేది కదా. నీ లొల్లి ఉండదుగా. 100 కాదు 1000 అంటే అయిపోయేదిగా. 1000 రోజుల్లో చేస్తామని చెప్తే అయిపోయేదిగా. 1000 తర్వాత చెప్పిండు కదా ముఖ్యమంత్రి, ఏమన్నాడు, తప్పనిసరిగా అన్ని చేస్తా అంటున్నాడు. అదే మాట శ్రీనివాసరెడ్డి ఆల్మోస్ట్ 8 లక్షలు 10 లక్షల ఇండ్లు కట్టిస్తా అంటున్నాడు. కొద్దిగా ఆగుండ్రా బాబు, 5 ఏళ్ళు ప్రజలు మాకు తీర్పు అన్ని ఎప్పుడు ఇచ్చి. సరే, ప్రతిపక్షాల మాట వదిలేయండి. ప్రతిపక్షాలు ఏమన్నా నేను పట్టించుకోరు. మీరేమంటారు చెప్పండి, ఎట్లుంది గవర్నమెంట్? గవర్నమెంట్ తప్పనిసరిగా అంచెలంచెలుగా ఇవ్వాల కులగన. మీరు నువ్వు చేసిన సకల జనుల సర్వే చేసినావు, ఆ కాగితం ఏడుంది? ఇవాళ మా కవిత గారు అడుగుతున్నారు, ఏది సిద్ధరామయ్య గురించి, కర్ణాటక గురించి. మరి మీ నాయన కూడా చేసిండు కదమ్మా, ఆ కాగితమే దొరుకుతుంది. నేను అడిగిన రేవంత్ రెడ్డి, వేర్ ఇస్ దట్ పేపర్? గవర్నమెంట్ మింగేసిందా? కాగితం తీసుకుపోయిండ్రా? ఆ కాగితాలే లేవు. అవి ఉంటే మాకు లాభం అవుతుండే కదా. ఎక్కడుంది ఏం కదా, కొంత ఖర్చు కూడా తక్కువ అవుతుండే. అది ఇయ్యరు. ఎంతసేపటికి ప్రభుత్వాన్ని తిట్టడమే మొదలుపెట్టి. నేనేమంటున్నా, 5 years పీపుల్ హ్యావ్ గివెన్ ఎ వర్డిక్ట్ ఫర్ 5 years. అవును. ఓన్లీ రేవంత్ రెడ్డి 100 రోజులు అన్నదే పట్టుకోకపోతే మిగతాయి మాకు టైం ఇవ్వండి. మినిమం ఒక 2 years 1 by 1 అన్ని పూర్తి చేస్తాను. అడగకుంటే నేను బయట మాట్లాడా, ఏది మీటింగ్లో తప్పనిసరిగా అడుగుతా, ఏమైనా రేవంత్ రెడ్డి ఏమైంది అను. నేను ఇవాళ అడిగిన బతుకమ్మకు ఉంటుంది, ఇవాళ బతుకమ్మకుంట బాగు చేస్తున్నాడా? ఇల్లీగల్గా ల్యాండ్ కబర్స్ కబ్జా చేస్తుంటే అది మొదలైంది. ఇవాళ ఎక్కడెక్కడ అన్యాయం జరిగినా, రైతుల మీద జరిగినా, ఇవాళ మేము అది కూడా అడుగుతున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ అంటూ దాన్ని మొదలు చేయమని అడుగుతున్నాం. అది కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఆర్ కృష్ణ మాట్లాడాడు, జాజుల శ్రీనివాస్ మాట్లాడాడు. అంచెలంచెలుగా నేను అనేది, మీరు ఇంత అప్పు చేస్తున్నారని మాకేడ తెలుసురా బాబు, నీకు దండం పెడతా. మీరు ఎంత అప్పు మేము ఏమనుకున్నాం అంటే, మేము చేయాలనుకు కానీ వచ్చి చూసేవారు కదా ఇంత అప్పు. ఆ అప్పును ఇప్పుడు మీరు కూడా ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల దగ్గరకు వచ్చింది. నేను అనేది సంవత్సరంలోనే మేము అన్న వాగ్దానాలకు కింద ఇంత అప్పు చేస్తారని ఆయన ఆల్మోస్ట్ 8 నుంచి 10 లక్షలు అప్పు చేసిపోయి 1,00,000 కోట్లు ఏడుకెళ్ళి తేవాలి. అచ్చా మీరు పెంచిండ్రు అనుకో, ఒక ధర వేస్తే ఎట్లా పెంచిండ్రు అంటారు. మేము కూడా అన్నదే, నువ్వు చెప్పించినా మేము బస్ ఫేర్ పెడితే లొలి పెట్టిన, బస్సు ఉద్యమంలో పాల్గొన్నా. కనుక నా ఉద్దేశంలో ఒక 2 years తర్వాత వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే అప్పుడు న్యాయం. కానీ ఎంతసేపటికి 100 అనేది అనుకో. నేనేమంటున్నా, బరాబరుగా ఇచ్చిన అందులో సోనియా గాంధీ డిక్లరేషన్ ఒప్పుకున్నది. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్, మీరు చేయని పని మేము చేస్తున్నాం. ఇతనా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. 50% సీలింగ్ ఎత్తేస్తా అన్నాడు రాహుల్ గాంధీ కన్యాకుమారి. కనుక ఆ కార్యక్రమం ఈడ మొదలైంది. ఇది దేశం మొత్తంలో చేయాలనేది రాహుల్ గాంధీ కల్పన. ఆయనను అడిగిండు అనురాగ్ సింగ్, ఏమన్నాడు, నీ కులమే తెలియదు అన్నాడు. నువ్వు కులగానే ఎట్లా చేస్తా అంటే దానికి ఒకటే నేను నీ మాటకు జవాబు, నేను కులగానే చేసి తీరుతా అన్నట్టు చేస్తున్నాను.
కనుక నా ఉద్దేశంలో కొంత తొందరగా ఏమున్నదిరా బాబు, మీరు 10 ఏళ్ళు మేము ఊకున్నామా లేదా? అరే రాగానే ఒక్కటే మీరు 100 రోజులు అయిపోయినాయి. కానీ కాదే, ముందర రేవంత్ రెడ్డిని తిట్టినోడు మీకు మస్తు ప్రేమ పెరిగింది. రేవంత్ రెడ్డి మీద మస్తు ప్రేమ వచ్చింది. ఫస్ట్ తిట్టినోడు కదా. నేను చాలా కరెక్ట్ మంది. నేను మొదలు వ్యతిరేకం చేసినా, కానీ సోనియా గాంధీ మా లీడర్ అపాయింట్మెంట్ చేసిన తర్వాత ఐ వాంట్ టు సపోర్ట్, బికాజ్ ఐ కాంట్ గో అగైన్స్ మై లీడర్. దట్ ఈస్ మై కల్చర్. సపోర్ట్ చేస్తున్నా. ఏదన్నా నేను చెప్పిన ఏది మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం పేరు పెట్టిండా లేదా? ఇప్పుడు మేమేమంటున్నాం, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనను ఇక్కడ 6 నెంబర్ దగ్గర ఆడిటోరియం అన్నట్టు అదేవిధంగా కులంగాన మొదలు పెట్టిండు. ఏ రాష్ట్రంలో కాలే, మొదలు మా దగ్గర అయింది. అరే బీసీ కులగాన్ని అడిగితే గీ కులగాన్ని ఎవడు అడిగిండే? బీసీ కులగాన్ని చేయొచ్చు కదా. బీసీలకు ఇప్పుడు అర్జెంట్ కదా బీసీ రిజర్వేషన్. అట్లా కాదండి, కులగన అనేది ఒక్క కులానికి కాదు, జనాభా ప్రాతిపదికగా అందరి కులాలు తెలవాలి కదనే. మళ్ళీ నువ్వు కింది వేసి చేస్తుంటే మా లెక్కనే చేయలేదు, మాది ఇంతుండే అని చెప్తే ఎట్లయితుంది? అందుగురించి బ్రాహ్మణులు జరగాలి, రాజులో జరగాలి, రెడ్లది కూడా జరగాలి, కమ్మలో జరిగితే వాళ్ళ జనాభా మా జనాభా జనానికి తెలిస్తే అప్పుడు న్యాయం. మాదే చేసుకుంటే మా చేయనే లేదు కదా. మా చేస్తే మీకంటే కూడా ఎక్కువండే అంటారు వాళ్ళది. ఇవాళ ఏమున్నది, ఎవరు కేసీఆర్ది 1.2 అన్నది, 1.2 1.5 పాయింట్ తెలవాలి కదా. మన ఆయన రూల్ చేస్తుండు కదా, అది కూడా జనానికి తెలవాలి కదా. వాళ్ళ జనాభా ఎంత ఉంది, బీసీ జనాభా ఎంత ఉంది, ఎస్సీ జనాభా ఎంత ఉంది, ఎస్సీ జనాభా ఎంత ఉంది, మైనార్టీ జనాభా తెలిస్తే దాని ప్రకారంగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. రిజర్వేషన్ అట్లా కాదు, వాళ్ళ స్థితిగతుల ప్రకారంగా, వాళ్ళ జనాభా ప్రకారంగా ప్రభుత్వం కూడా ఏం చేయాలి, ఆ జనాభా లెక్క ప్రకారంగా వారికి సరి అయిన బడ్జెట్ ఇవ్వాలి, వాళ్ళకు వృత్తిలో అవకాశం ఇవ్వాలి, పెరుగుదలకు ఇవ్వాలి అనేదే కోర్టు ఇచ్చిన ఆర్డర్ను 56 46 పెట్టి అడుగుతున్నారు. దానికి అకార్డింగ్ టు ది వన్ కమ్యూనిటీ టు ది అదర్ కమ్యూనిటీ వాట్ ఆర్ ది బ్యాక్గ్రౌండ్, ఏ కింది స్థాయిలో ఎవడున్నాడో తెలుసుకోవడం. ఇది అయితే దేశంలో మార్పు వస్తుంది. 1931లో అయింది, ఆ తర్వాత ఇప్పుడే తెలంగాణలో అవుతుంది. ఇది రాష్ట్రం మొత్తం దేశం మొత్తంలో అయితే అప్పుడు రాహుల్ గాంధీకి కూడా మంచి పేరు వస్తుంది. ఆ తర్వాత తప్పనిసరిగా ఆమె ఎవరు అన్నారట, ఎవరు మన ఎన్టీ రామారావు కూతురు మొన్న ఎంపీ అయింది కదా, ఆ కులంగానే అన్నప్పటికీ మహారాష్ట్రలో ఓడిపోయిండు. మరి మీ నాయన కూడా బీసీల గురించి మాట్లాడింది కదమ్మా, నువ్వు ఎన్టీ రామారావు కూతురు ఇట్లా మాట్లాడవచ్చా? రేపు దీని జవాబు చెప్తాము. ఎందుకంటే కులగణం వల్లనే చెప్పిండు కాబట్టి మహారాష్ట్రలో ఓడిపోయిందని అక్క కులాలలో ఓడగొట్టిండు అంటున్నాడు. కదండి, అక్క కులాలలో ఓడగొట్టి నిజంగా మాలో ఆలోచన వస్తే అక్క కులాల గెలుస్తారు రమేష్. మా జనాభా ఎక్కువ ఉన్నది, బీసీఓ ఎస్సీఓ ఎస్టీఓ వాళ్ళ జనాభా తక్కువ ఉన్నది, వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు. రాహుల్ గాంధీ అన్నాడు కదా, 90% ఉన్న వాళ్ళకి అన్యాయం 10% వాళ్ళు రూల్ చేస్తారు. ఈవెన్ సెక్రటరియట్లో మా వాళ్ళు 2 3 2 బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీ ఇట్లున్నాడు అని అంటుండ్రు కదా. మరి వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి కూడా జనాభా ప్రాతిపదికంగా న్యాయం జరగాలి అనేది రాహుల్ గాంధీ ఆలోచన. తప్పనిసరిగా అది ఇంప్లిమెంట్ అవుతుంది. మిగతా రాష్ట్రాలలో అయితే తప్పనిసరిగా ప్రజలలో ఎవరి పదవులు వాళ్ళ పొజిషన్స్ పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి, వాళ్ళ బతుకులు కూడా బాగుంటాయి అనేదే రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ మనుమడుగా సోనియా గాంధీ కొడుకుగా పనిచేస్తున్నాడు అనేది నా ఉద్దేశం.